నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను మీ అందరికీ తెలిసినట్లు నేను ఒక న్యాయవాదిని. ఈరోజు ఈ యొక్క వీడియోలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాధా మనోహర్ దాస్ గారికి పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది. బాగా ముదిరిపోయి ఈ యొక్క మత పిచ్చితో విపరీతంగా బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి చేస్తున్నాడో ఆయనకే అర్థమయ్యే పరిస్థితుల్లో లేడు. ఈ పిచ్చి వల్ల ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, తెలుగు రాష్ట్రం అవనండి, తెలుగు ప్రజలు అవనండి, అగమ్య గోచరంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇతను బూతు పదాలు అవి మామూలుగా లేవు. చివరికి చెప్పుల స్థాయికి కూడా దిగజారిపోయాడు. కాబట్టి ఈ యొక్క అన్ని వేరే మతాలు ఏదైనా అంటే అతను పడట్లే. అది క్రైస్తవ మతమే కావచ్చు, మరి ముస్లిం మతం కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, పారసీకులు కావచ్చు. ఒక్క హిందూ మతం తప్ప ఇంకే మతం అతనికి పడే పరిస్థితిలో లేదు. దాని గురించి అవగాహన కూడా అతనికి లేదు. అయితే అతన్ని కాన్స్టిట్యూషన్ మనం ఏమైతే రాజ్యాంగం రాసుకున్నామో దాన్ని కూడా తిడుతున్నాడు. ఎంత భయంకరంగా తిడుతున్నాడంటే చెప్పులు చూపించి మరి తిడుతున్నాడు. ఒక్కసారి మీరే వీక్షించండి. ఆయన మాటల్లోనూ ఆయన చూపిస్తున్న విధానం కూడా ఎలా ఉందో చూడండి. ఆయన ప్రస్తుతం సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు. అది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి వ్యతిరేకం. దీనిని సువోమోటో ద్వారా ప్రభుత్వం వాళ్ళే చర్య తీసుకొని ఈ యొక్క వీడియోను చూసిన వెంటనే అతను ఎక్కడున్నా పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకి పంపడమా, పిచ్చాసుపత్రికి పంపడమా ప్రభుత్వం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. మీరే వీక్షించండి. ఆ భాష అదంతా చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. చెప్పే మాట్లాడి ఈ దేశం హిందువులే, ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి, ఈ దేశానికి కాంగ్రెస్ కి, ఈ దేశానికి కమ్యూనిజానికి ఏం సంబంధం లేదు. ఇది అనాదిగా హిందువుల భూమి, సనాతన ధర్మానికి సంబంధించిన భూమి. దీన్ని ముక్కలు చేశారు. ఇప్పటికే కొన్ని కోట్ల మంది చంపిండ్రు. కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు. తమిళనాడులో చూడు, తెక్కాశీలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు. సిగ్గు లేకుండా వేములవాడలో లోపల శివుని మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు. చాలా దురదృష్టం ఏమంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని మీరు చూశారు కదా. ఇది హిందువుల భూమి అంటారు, హిందువుల దేశం అంటాడు. అది కాకుండా సెక్యులరిజం గురించి మాట్లాడితే చెప్పు తీసుకుంది అంతానని చెప్పి చెప్పు చూపిస్తున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనమున్నది లౌకిక రాజ్యాంగం కింద, మత ప్రసక్తి లేని రాజ్యాంగం అంది. ఇష్టం వచ్చిన మతాన్ని ఆయన స్వీకరించవచ్చు, ఇష్టం వచ్చిన మతాన్ని మనము ప్రచారం చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషనల్ రైట్ని కూడా అతను విస్మరించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకా ముందుకెళ్తే మనము ఈ మధ్యకాలంలో ఈ యొక్క రాజకీయవేత్తల్ని, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్న జడ్జిని కూడా తిడుతున్నాడు. అది మరీ ఘోరమైన విషయం. ఇది కూడా చూడండి, ఇది కూడా వీక్షించండి మీరు.
కామెంట్ పెడతారు కదా, నెంబర్ ఎంటారా? మీ అమ్మ నాన్న పెట్టిన పేర్లు కామెంట్ పెట్టండిరా, మన పుట్టోళ్ళే కదరా. కాబట్టి ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని, జడ్జిల్ని, రాజకీయవేత్తల్ని అందరినీ తిట్టేస్తున్నాడు. ఆయన తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఆయన జీవన వృత్తిని దాని ద్వారా సంపాదించుకుంటున్నాడో మరి ఏమిటో అతని బాధ మాకు అర్థం కావడంలా. కాబట్టి ఇతనికి పట్టిన మత పిచ్చిని వదిలించాల. ఇది మందులతో వదిలే పిచ్చ కాదు, మందుల షాపులు పనికిరావు. ఇతన్ని అర్జెంటుగా పోలీసు వారు మరి అది వారిని పట్టుకొని వారికి 3rd డిగ్రీ మెథడ్లు వాడతారో మరి ఏ డిగ్రీ మెథడ్ వాడతారో అతను పిచ్చి వదలకపోతే సమాజం అంతా కూడా భయంకరమైన పరిస్థితి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క మత స్వేచ్ఛ అనేది పూర్తిగా అంతరించిపోయి అతనికి మతోన్మాదులు అంతా కూడాను మతాల మధ్యలో స్విచ్ పెట్టి మరి ఈ యొక్క శాంతి విఘాతం చేయడానికి ఒక ప్రయత్నం బహుభయంకరంగా జరుగుతుంది. కాబట్టి మత కలహాలు రావడం, ఇక ఇతర మతాల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాబట్టి జడ్జిల్లారా మిమ్మల్ని కూడా తిడుతున్నాడు, న్యాయ వ్యవస్థను తిడుతున్నాడు, రాజకీయ వ్యవస్థను తిడుతున్నాడు, అన్ని వ్యవస్థల్ని తిడుతున్నాడు. మరి ఆయనకి చివరి దశ వచ్చినట్టుంది, ఒక్కసారి గమనించండి. అదేవిధంగా ఆయన ఇదంతా కూడా హిందూ భూమి అంట, హిందూ దేశం అంట, సనాతన ధర్మం అంటాడు. మళ్ళా ఆ సనాతన ధర్మం ఏంటో అతను తెలిసేస్తే కదా. ఈ సనాతన ధర్మం గురించి మరి మా తదుపరి వీడియోలో మీరు తప్పగా చూడండి. అంతర్గత విషయాలు, ఎవరు చెప్పని విషయాలు, మీ అందరికీ తెలిసిన విషయాలు, మీరు చూస్తున్న విషయాలు, సాక్ష్యాధారాలు కూడా ఉన్న విషయాలు మీ ముందు మేము చెప్పబోతున్నాం. అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా సనాతన ధర్మం గురించి అతి విలువైన విషయాలు నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి. ఈ యొక్క వీడియోలో రాధా మనోహర్ దాస్ పట్టిన మత పిచ్చని ఎట్లా వదిలించాలనేది ప్రభుత్వం దృష్టికి, మేము ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి కొంచెం టైం కావాలంటున్నారు. అదేవిధంగా కోర్టులో కూడా ప్రోగ్రెస్లో ఉంది కేసు. చాలామంది అడుగుతున్నారు కోర్టు కేసు ఏమైంది అని చెప్పి కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. కాబట్టి దాంట్లో కూడా అరెస్ట్ వారెంట్ వచ్చి అతను జైలుకి వెళ్తామా, పిచ్చాసుపత్రికి వెళ్తామా అనేది వీళ్ళని తొందరలో జరగాలని మనమంతా కూడా ఆశించి అతను పిచ్చాసుపత్రికో జైలుకో వెళ్ళేంత వరకు మనమంతా కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం.